భోజనం కాడి ఐడి కార్డు లైటింగ్ వస్తుంది. ఫ్రైడే కదా శుక్రవారం ఆకుల పప్పు ఉడికించిన ముందు చిక్కి అన్నవద్దు ఆకుల పప్పు అయితే ఎలా వేసావు? ఎంత వేసావు పప్పు? ఏమాకు వేసావు? వంట వంట చేస్తాను వంట నేను తోట కూడా పక్కన వేసాను. ఎవరు వంట చేస్తారు? చేస్తారా? పప్పు తిన్నావా? బాగా చేశారా? వంట బాగా చేస్తున్నావా? బాగున్నావా? నీకు బాగానే ఉందా? చదువుకుంటా ఉండు. అన్ని ఎండిపోయినాయి. ఇవ్వడమే ఇట్లా ఇచ్చారా లేకపోతే ఎట్లా? ఎప్పుడు వచ్చాయి? ఇవాళే వచ్చాయా? ఇవాళే వస్తే ఎలా తీసుకుంటారు? ఇవాళే వచ్చింది కదా, ఇవాళే వచ్చింది, ఇలాంటిది ఇలా తీసుకుంటారా? ప్రాబ్లం ఉందంట, చూసారండి? ఏమైంది ప్రాబ్లం? దగ్గర ఎక్కడ వస్తుంది? మరి ఎందుకు యూజ్ చేస్తావు? పెట్టాల్సింది కదా. మీరు ఆయనేమో రిపేర్ అయింది చేసాము ఆన్ చేసుకుంటే యూజ్ చేయొచ్చు అంటాడు, మీరేమో అది రిపేర్ లో ఉంది అంటారు. ఏమైంది? అర్థింగ్ అయిందా? చేసినామంటున్నాడు కదా. కాదండి ప్రిన్సిపల్ గారు, మీరు కోఆర్డినేషన్ చేసుకోకపోతే మొత్తం బాల్ అన్ని వేస్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఎవరు మీరు బాగుంటారా ఎన్ని రాలేదన్నా ప్లాస్టిక్ తీయకుండా మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అంటున్నా. ఈ ప్లాస్టిక్ తీయరా అంటున్నా. తీయకుండా మీరు దాన్ని మిక్సీ చేస్తున్నారా? మీ ఇంట్లో మీరు చూసుకోవాలండి. ఏంటి ప్లాస్టిక్ మీరు ఫుడ్ ఈ పార్టికల్ ఫుడ్ కడుపుపోతే ఎంత డేంజర్ పిల్లలకి. పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఐ వాంట్ టు కన్సల్ట్ అబౌట్ స్టూడెంట్స్. వాట్ ఇస్ యువర్ మేనేజ్మెంట్? ఎవ్రీడే షెడ్యూల్ ఏంటి? మీకు పలానా ఇంత స్టూడెంట్ ఇంత స్ట్రెంత్ అని చెప్పి ఉంటుందా? ఉంది. దాని ప్రకారంగా కొంచెం ఉంటారు. ఓకే, అక్కడ ఇక్కడ కొంచెం తక్కువ అయినా కూడా మళ్ళీ వండుకోవచ్చు. మళ్ళీ వండుకునే 20 కేజీలు ఎంత పెట్టారు? ఎప్పుడు తింటారు? ఎప్పుడు పడితే అప్పుడు తింటారా? సిస్టమ్ ఉండదా? రిసీవ్ కరో. నమస్తే అండి. ఏమంటున్నారండి? అబద్ధాలు చెప్పండి. మీరు అబద్ధాలు చెప్తే సిస్టమ్ కరెక్ట్ చేయలేము. అవునా కదా? మరి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పడం? వాటర్ ఇష్యూ లేట్ వచ్చినప్పుడు లేట్ అవుతారు. గ్యాస్ ఇవాళ గ్యాస్ ఇష్యూ ఉండదమ్మా. అందరు గ్యాస్
షార్టేజ్ లో ఉందని అంటున్నారు. స్కూల్స్ కి గృహ వినియోగదారు అంటే మన ఇంట్లో గ్యాసెస్ కి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. ఓకేనా మేడం, సార్ వాళ్ళకు చెప్పాము. ఈరోజు సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో పప్పూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాల బాయ్స్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ ని ఈరోజు పరిశీలించడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి స్కూల్లో కూడా ఇస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ ని ఈ రోజు ఇన్స్పెక్షన్ లో భాగంగా కూడా ఈ స్కూల్ కి రావడం జరుగుతా ఉంది. మిడ్ డే మీల్స్ టైం కి కూడా పిల్లలందరితో కూడా మాట్లాడడము, అలాగే స్కూల్లో ఉన్నటువంటి కిచెన్ ని పరిశీలించడము, కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా గతంలో కూడా ఒక 2-3 వారాల నుంచి కూడా పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంచెం శానిటేషన్ ఇష్యూ వస్తుంది అనేది తల్లిదండ్రులు కూడా మా దృష్టికి తీసుకురావడము, అవన్నిటిని కూడా ఈ రోజు పరిశీలన నుంచి ఈరోజు ఎంఈఓ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, కిచెన్ సూపర్విజన్ నుంచి, అలాగే ఎంఆర్ఓ ఎంపీడీఓ అందరం కూడా ఈ రోజు వచ్చి పరిశీలించడం జరుగుతా ఉంది. అయితే చూసుకున్నాము, కిచెన్ లో మాత్రం చాలా అన్హైజీనిక్ గా ఉన్నటువంటి సందర్భాలు కనిపించాయి. అలాగే ఈ రోజే తీసుకున్నటువంటి వెజిటబుల్స్ కూడా, ఆకుకూరలు అన్ని కూడా ఎండిపోయి ఉన్నటువంటి ఆకుకూరలు ఇవ్వడం కూడా మా దృష్టికి వచ్చింది. సో ఎప్పటికి అప్పుడు మనం చెప్తా ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ సూపర్వైజర్ కి కూడా ఎవరైతే ఏజెన్సీస్ నుంచి మనకు వెజిటబుల్స్ కానీ, పాలు కానీ, ఎగ్స్ కానీ ఇస్తున్నారో, లేదంటే సరుకులు వచ్చే ఉన్నాయో, డేట్లు అయిపోయినా కానీ, ఒకవేళ పాడైపోయినవి ఇస్తున్నా కానీ, ఎండిపోయిన ఉన్నా కానీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి, తీసుకోకుండా రిటర్న్ ఇచ్చేసి ఒక కంప్లైంట్ డిసిఓ మేడం కి పెట్టేస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి ఫ్రెష్ గా హైజీన్ గా ఉన్నటువంటి పదార్థాలని ఈరోజు మీకు డెలివర్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ తప్పిదంని ఈ స్కూల్లో మనము గ్రహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ కి కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే పిల్లలకి భోజన ఇచ్చే వసతిలో కూడా పిల్లలతో మాట్లాడితే గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి భోజనం కంటే చాలా చాలా బెటర్ గా, హ్యాపీగా ఈసారి మేము భోజనాలు చేస్తా ఉన్నాము. మాకు సన్న బియ్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము భోజనం పెడతా ఉంది అంటే మేము చాలా హ్యాపీగా భోజనం చేసుకొని మేము చదువుకుంటున్నాం అక్క అని పిల్లలందరూ కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న మిస్మేనేజ్మెంట్ ఏంటంటే, పిల్లలకి వండించే విషయాల్లో అవకతవకలు లేకుండా చూసుకునేందుకు ఒక షెడ్యూల్ ప్రకారంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్వాంటిటీని పిల్లలకి అందజేస్తున్నారా అని కూడా మేము పరిశీలించడం జరిగింది. చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రానున్న రోజుల్లో వాటిని కూడా కరెక్ట్ చేస్తూ మనము పిల్లలకి ఆరోగ్యమైన పరిస్థితిని ఇచ్చేందుకు, కిచెన్ ప్రమైసెస్ అంతా కూడా హైజీనిక్ గా పెట్టేందుకు శానిటేషన్ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అదనంగా ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ లేని పరిస్థితి గతంలో మన దృష్టికి తీసుకువచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 42 లక్షల రూపాయలతో 56 టాయిలెట్స్ ని ఇప్పుడు నిర్మించేందుకు పనులు కొనసాగుతా ఉన్నాయి. రానున్న నెలల్లో ఖచ్చితంగా అవి కూడా రెడీ అవుతాయి. పిల్లలకి బాత్రూమ్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఇక్కడ బాయ్స్ కాబట్టి బయటికి ఎక్కడ వెళ్లకుండా హైజీన్ గా ఉండేందుకు 56 టాయిలెట్స్ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసం మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు దిశానిర్దేశం ఇస్తూ ఈ రోజు విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకొస్తూ ఈ రోజు పిల్లలకి ఇస్తున్నటువంటి స్టూడెంట్ కిట్స్ నుంచి మధ్యాహ్న భోజనం, దొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం క్వాలిటీగా, క్వాంటిటీ ఏదైతే పిల్లలకు అర్హత ఉందో వాళ్ళకి అందించే విధంగా ఈ రోజు మానిటర్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం అనే పథకం కూడా వాళ్ళు తీసుకొని ఈ రోజు ప్రతి బిడ్డ కూడా ఈ రోజు స్కూల్ కి రావడం జరుగుతా ఉంది. గతంలో కంటే ఇప్పుడు అటెండెన్స్ కూడా పెరిగింది. గతంలో కంటే పిల్లల స్ట్రెంగ్త్ కూడా ఈసారి పెరిగిందని కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా తెలియజేయడం, యాజమాన్యం కూడా తెలియజేస్తా ఉన్నారు. చిన్న చిన్న లోట్ వచ్చినటువంటి మిస్టేక్స్
అన్నిటినీ కూడా కొన్ని షోకాస్ నోటీసులు కూడా ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే ఫ్రిడ్జ్ పనిచేయలేని పరిస్థితి, పాలు కూడా ఫ్రిడ్జ్ లో వేసినప్పుడు పగిలిపోయినా కూడా చూసుకోలేని పరిస్థితి, పాలన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోయి అక్కడ అన్హైజీనిక్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసాము. ఖచ్చితంగా దాన్ని కూడా రెక్టిఫై చేసి వచ్చే రోజుల్లో కూడా ఇవేవి కూడా రిపీట్ కాకుండా చూసుకుంటామని ప్రిన్సిపల్ గారు అలాగే కిచెన్ సూపర్వైజర్ గారు కూడా తెలియజేయడం జరిగింది.